వ్యవసాయ రంగమే ఈ నిరుద్యోగానికి, వ్యవసాయ రంగమే ఈ ప్రజలకు ఆహారాన్ని ఎట్లా ఇవ్వవచ్చునో కూడా మీరు అన్నారు కదా. ఏ దృక్పథంతో, ఏ ఆలోచనతో మీరు అన్నారు? మేక్ ఇన్ ఇండియా అవ్వదు, ఫెయిల్ అవుద్ది. ఇది ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ద వే అవుట్ ఫర్ ది ఎంప్లాయ్మెంట్ కల్పనకు ఇది దారి కాదు. ఎందుకంటే దాని కారణాలుగా అప్పుడే లిస్ట్ అవుట్ చేసుకుంటా నేను చెప్పుకుంటూ వచ్చింది ఏంటంటే, నరేంద్ర మోదీ కొత్త పారిశ్రామిక నగరాన్ని నిర్మిస్తున్నారు గుజరాత్లో. దాని నుంచి డిమాండ్ లేకపోతే ఆ కొత్త పారిశ్రామిక నగరానికి కూడా మీకు పెట్టుబడులు రావు. అయితే రఘురామ్ రాజన్ కూడా ఈ మాట చెప్పుకున్నాడు ఏంటంటే, ప్రపంచానికి రెండో చైనా అవసరం లేదు అని. వ్యవసాయ రంగంలో మన దేశాన్ని మించిన దేశాలు ఉన్నప్పుడు మన దేశ వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా ఎట్లా మార్చగలరు? లేవు. మన దేశంలో వ్యవసాయ రంగంలో మనకున్న బలాలు మనకున్నాయి. ఒక చైనా విషయంలోనే ఆ స్కోప్ తగ్గుతుంది మనకి. ఎందుకంటే చైనా ఏం చేస్తుందంటే, నరేంద్ర మోదీకి పేద ప్రజల పట్ల, గ్రామీణుల పట్ల కన్సర్న్ లేదని మీ ఉద్దేశం? అస్సలు ఉండే అవకాశం లేదు. ఒక సంక్షోభం నుంచి మరో సంక్షోభంలోకి మరింత సంక్షోభంలోకి మరొకటి కాదు, మరింత. నమస్తే. మన దేశంలో పార్టీలు ఏవైనా, ప్రభుత్వం ఏది ఉన్నా వ్యవసాయ రంగం గురించి, రైతుల గురించి, నిరుద్యోగం గురించి, భవిష్యత్తు గురించి ఇట్లా చాలా మాటలు మాట్లాడుతుంటారు. బహుశా 80ల తర్వాత నుంచి వ్యవసాయ రంగం, 90ల తర్వాత నుంచి సేవారంగం, ఇవాళ వ్యవసాయ రంగం గురించి మరోసారి చర్చ, మరొకసారి ఈ రంగాన్ని ఏం చెయ్యాలి అనే ఒక ఆలోచన. ఈ రంగమే భారతదేశానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక జీవనాడి. ఎట్లా, ఏమిటి ఇవాళ ఉన్న వ్యవసాయ రంగం, దాని ముందున్న సవాళ్ళు, భారతదేశ కోటాను కోట్ల ప్రజలకు ప్రత్యామ్నాయ జీవన విధానము అంటే ఏమిటి, ఎట్లా, చాలా సీరియస్ విషయాలు ఇవి. ఈ విషయాలలో ప్రభుత్వం ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, రోజు రోజుకు పెరుగుతున్న నిరుద్యోగాన్ని, పౌష్టికాహారం లేక అల్లాడిపోతున్న జనాలను ఆదుకోవడానికి ఉన్న మార్గాలు ఏమిటి, ఇత్యాది విషయాల గురించి మాట్లాడుతూ మన దగ్గర ప్రముఖ ఆర్థిక సామాజిక నిపుణులు పాపారావు గారు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, ఇందాక నా ఇంట్రోలో చెప్పిన నేను 1940లో 50లో ఉన్న ఇండియన్ ఎకానమీకి బూస్టింగ్ వ్యవసాయ రంగం. కానీ ఇవాళ సేవా రంగం, నిర్మాణ రంగం, మౌలిక సదుపాయాలు, ఈ విషయాలు ఇటువైపు వచ్చేసినాం. అయినప్పటికీ మీరు రాసిన ఒక వ్యాసం నేను చూసిన, వ్యవసాయ రంగమే ఈ నిరుద్యోగానికి, వ్యవసాయ రంగమే ఈ ప్రజలకు ఆహారాన్ని ఎట్లా ఇవ్వవచ్చునో కూడా మీరు అన్నారు కదా. ఏ దృక్పథంతో, ఏ ఆలోచనతో మీరు అన్నారు? అంటే ఇది నేను ఫస్ట్ రాసింది మేక్ ఇన్ ఇండియా మీద. మోడీ గారు దాన్ని లాంచ్ చేసింది 2014 సెప్టెంబర్ 25 అనుకుంటా. 2014 సెప్టెంబర్ 25లో మోడీ గారు మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ని, భారతదేశంలో తయారీ రంగాన్ని పెంచేది, సరుకు ఉత్పత్తి రంగాన్ని పెంచాలి, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో సరుకు ఉత్పత్తి రంగం స్థానం పెరగాలి, అలాగే దాంతోపాటుగా ఉపాధి కల్పనలో దాని పాత్ర ఉండాలని చెప్పి మేక్ ఇన్ ఇండియా లాంచ్ చేశారు ఆయన. అప్పుడు సాక్షిలో ఒక వ్యాసం రాశా ఇది. అయితే ఆ మేక్ ఇన్ ఇండియా లాంచ్ అయిన తర్వాత నేను ఆ రోజే, మేక్ ఇన్ ఇండియా సెప్టెంబర్లో లాంచ్ అయితే సుమారుగా అక్టోబర్ ప్రాంతం నుంచే నేను అనేక చోట్ల విశ్వవిద్యాలయాల్లో అక్కడ కూడా తిరిగి, లేకపోతే కాలేజీల్లో కూడా తిరిగి, మేక్ ఇన్ ఇండియా అవ్వదు, ఫెయిల్ అవుద్ది. ఇది ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ద వే అవుట్ ఫర్ ది ఎంప్లాయ్మెంట్ కల్పనకు ఇది దారి కాదు. ఎందుకంటే దాని కారణాలుగా అప్పుడే లిస్ట్ అవుట్ చేసుకుంటా నేను చెప్పుకుంటూ వచ్చింది ఏంటంటే, మోడీ గారు చెప్పిన దానిలో ప్రధానంగా ఇది దారి అని చెప్పిన దానిలో మీకున్న ఒక వాస్తవాన్ని ఆయన విస్మరించాడు. ఏంటంటే, అప్పటికే 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత చాలా ధనిక దేశాల్లో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. భారతదేశంలో ఎటుకుడి ప్రజల కొనుగోలు శక్తి స్వల్పమే ఆ రోజు కూడా. ఇట్లాంటి నేపథ్యంలో ఏంటంటే, మీరు తయారు చేస్తారు సరే, మీకు అసలు తయారు చేయడానికి ఎవడు రాడు. మార్కెట్లో డిమాండ్ చేయడానికి లేనప్పుడు ఎవరు కొత్తగా కంపెనీ పెట్టడు. మీరు పెట్టుబడులు ఆకర్షించి మేక్ ఇన్ ఇండియా చేసి సరుకు ఉత్పత్తి రంగంలో మీ జనానికి ఉపాధి కల్పించాలన్నా మార్కెట్లో, ప్రపంచవ్యాప్త మార్కెట్లో, లేకపోతే భారతదేశ మార్కెట్లో కూడా డిమాండ్ ఉండాలి వస్తువులకి. ఆ డిమాండ్ లేదు, ఆ రోజు పడిపోయింది. 2008 సంక్షోభం తర్వాత డిమాండ్ పడిపోయింది. ఆ నేపథ్యంలో ఏంటంటే, మీరు తయారు చేసినా తీసుకెళ్ళి అక్కడ అమ్ముకోవడానికి అక్కడ మార్కెట్ లేదు.
వాళ్ళకి అమ్మలేరు మీరు. ఈ మధ్య కాలంలో స్పష్టంగా కనపడుతుంది. మేక్ ఇన్ ఇండియా ఎటు ఫెయిల్ అయింది. గత అనేక మాసాలుగా కనపడుతున్న దానిలో కాస్త అటు ఇటు తేడాతో ఓవరాల్గా ఎగుమతులు పడిపోతలేము ఉన్నాయి. ఇవాళ పొద్దునే నేను చదివిన దాని ప్రకారం మన లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్ అంటాం. ఎక్కువ మంది కార్మికులు ఉంటారు ఆ రంగంలో. మనం పెట్టే పెట్టుబడి కంటే కార్మికుల సంఖ్య బాగా ఎక్కువ వస్తుంది. అట్లాంటి జెమ్స్ అండ్ జ్యువెలరీ రంగంలో కూడా స్టోన్స్, రాళ్ళు, ఇట్లాంటి విలువైన రాళ్ళు, వీటన్నిటి పెరల్స్, వీటన్నిటి ఎగుమతులు పడిపోతున్నాయి, భారీగా పడిపోతున్నాయి. దాంతో సూరత్ లాంటి చోట్ల కూడా నిరుద్యోగం పెరుగుతుంది. ఇది జరుగుతుంది. అంటే ఇది జరిగే పరిణామం. అంతర్జాతీయంగా డిమాండ్ లేదు. ధనిక దేశాల్లో వాళ్ళు కొనుక్కునే స్థితిలో లేరు. జెమ్స్ అండ్ జ్యువెలరీ మీరు ఉత్పత్తి చేసినటువంటి వీటినో లేకపోతే పెరల్స్నో వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. వాళ్ళ స్థితి ఏంటంటే దినగండం 100 ఏళ్ళ ఆయుష్గా వాళ్ళ జీవితాలు మారినాయి. అంటే ఇవాళ ఇస్తే మీరు గతంలో చెప్తున్నారా? ఇక్కడి నుంచి వెనక్కి వెళ్తా. వాళ్ళ కూడా జరుగుతుంది. వాళ్ళు కూడా ఎందుకంటే నరేంద్ర మోదీ కొత్త పారిశ్రామిక నగరాన్ని నిర్మిస్తున్నారు గుజరాత్లో. సరే, ఆయన ఏ నగరాన్ని నిర్మించుకున్నా కానీ దాని నుంచి డిమాండ్ లేకపోతే ఆ కొత్త పారిశ్రామిక నగరానికి కూడా మీకు పెట్టుబడులు రావు. కానీ అక్కడ ఆయన నిర్మించినటువంటి ఇంకో సిటీ ఉంది, ఏదో దాని పేరు ఇది మన ఫైనాన్స్ పెట్టుబడుల కోసం ఒకటి కొత్త ఇది పెట్టారు. దాని పేరు నాకు నోట్లో రావట్లేదు. నాకు కూడా అది అంటే దానికి సమ్ సిటీ అక్కడికి వస్తాయి. ఎందుకంటే ఫైనాన్స్ పెట్టుబడులు నడుస్తున్నాయి. ఇక డివేట్ అవ్వకుండా మళ్ళీ వెనక్కి వెళ్తే మనం మీకు కనపడేది ఏంటంటే మేక్ ఇన్ ఇండియా లాంచ్ చేసిన రోజు గ్లోబల్గా డిమాండ్ లేదు. కాబట్టి మీకు అసలు ఎవడు మేక్ ఇన్ ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి రాడు. మీరు ఎంతగా ఘనంగా మేక్ ఇన్ ఇండియా లాంచ్ చేసినా దానికోసం ఏమేం చేస్తామని చెప్పినా ఎవడు పెట్టుబడి పెట్టాడు. ఎందుకంటే మార్కెట్లో జనాల దగ్గర కొనేది లేనప్పుడు ఉత్పత్తి చేసి వాడు గోడౌన్లో పెట్టుకుని ఉండలేడు. ఇది జరిగింది. కాబట్టి ఏంటంటే ఆ రోజు అదొక మెయిన్ రీజన్. దేశంలో డిమాండ్ లేదు, గ్లోబల్గా డిమాండ్ లేదు. రెండో రీజన్ మీకు ఏంటంటే అప్పటికే రఘురామ్ రాజన్ కూడా ఈ మాట చెప్పుకున్నాడు. నా వ్యాసం వచ్చిన రోజే, అది సుమారు ఏ రోజు వచ్చిందో నాకు గుర్తులేదు సాక్షిలో, అదే రోజు రఘురామరాజన్ ప్రకటన కూడా అదే పత్రికలోను బయట పత్రికల్లో కూడా వచ్చింది. ఏంటంటే ప్రపంచానికి రెండో చైనా అవసరం లేదు అని, ఇంకో చైనా అవసరం లేదు ప్రపంచానికి అని. ఎందుకంటే చైనా ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ సరుకు ఉత్పత్తి రంగంలో ప్రపంచం మొత్తానికి ఆ సప్లయర్ అయ్యింది. అది కూడా ఎలాంటి సప్లయరు? మిగతా దేశాల కంటే చౌకగా సప్లై చేస్తుంది, నాణ్యత కూడా ఉంటుంది. ఇట్లాంటి చోట చైనా అట్లాంటి స్థితిలోకి చేరుకున్న తర్వాత ఎవరికి అమ్ముతావు నువ్వు? అందరికీ కావాల్సినవి అన్నీ చైనా తయారు చేస్తున్నప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్లో ఎవరికి అమ్ముతావు నువ్వు? వాళ్ళకంటే తక్కువగా తయారు చేస్తే తక్కువ రేటుకి తయారు చేస్తే అమ్మగలవు నువ్వు. కానీ భారతదేశంలో తక్కువ రేటుకి తయారు చేయడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫెసిలిటీస్ కానీ పరిస్థితులు కానీ లేవు. నువ్వు పోటీ పడాలంటే వాళ్ళతో పోటీ పడలేవు. కాబట్టి రెండో చైనా అవసరం ప్రపంచానికి, ఉత్పత్తి చేస్తుంది దాంతోనే సరిపోతుంది అని అదొకటి చెప్పాడు. మూడో కారణంగా నేను చెప్తే ఏంటంటే మోడీ గారు అక్కడికి పోయి మ్యాడిసన్ స్క్వేర్లో కూడా చెప్పాడు. అమెరికాలో మ్యాడిసన్ స్క్వేర్ అనే చోట ఆయన గెలిచిన తర్వాత వెళ్ళినప్పుడు మ్యాడిసన్ స్క్వేర్ ప్రసంగంలో అక్కడ ఇండియన్స్ అడ్రస్ చేస్తా అని చెప్పింది 3Ds మన అడ్వాంటేజ్ అని చెప్పాడు. ఒకటి డెమోగ్రఫీ, రెండు డిమాండ్, మూడోది సరే ఇంకోటి ఏదైనా డిమాండ్, డెమోగ్రఫీ, మూడోది డెవలప్మెంట్ కాదు ఇంకోటి చెప్తా వస్తుంది. అయితే ఏంటంటే దీనిలో డెమోగ్రఫీ అన్నాడు. డెమోగ్రఫీ అంటే మన దేశ జనాభా 130 కోట్ల ఆ రోజుకి సుమారుగా జనాభా ఉంది. ఇట్లాంటి జనాభా మనకి జనాభా అడ్వాంటేజ్ అన్నాడు. కానీ ఆ జనాభా అడ్వాంటేజ్ అనే దాని గురించి కూడా నేను మాట్లాడిన ఉపన్యాసాల్లో కానీ రాసిన దానిలో కూడా నేను పాయింట్అవుట్ చేసింది ఏంటంటే జనాభా అడ్వాంటేజ్ సరే, ఈ జనాభాకి నిపుణతలు లేకపోవడం అది డిసడ్వాంటేజ్. మీకు స్కిల్డ్ లేబర్ లేరు. ఇక్కడ లేబర్ ఉన్నారు, పనిచేయాలనుకునే వాళ్ళు ఉన్నారు, స్కిల్డ్ లేబర్ లేరు మీకు. ఎందుకంటే బండారు దత్తాత్రేయ గారు ఒకసారి స్వయంగా చెప్పిన దాని ప్రకారం ఈ దేశ నిర్మాణ రంగంలో ఆయన గవర్నర్, కార్మిక మంత్రిగా, డిప్యూటీ మినిస్టర్గా ఉన్నాడు వాజ్పేయి హయాంలో, ఎప్పుడు మరి కార్మిక శాఖ మంత్రి. అప్పుడే ఆయన చెప్పింది, అప్పటికిప్పుడు పరిస్థితిలో మార్పు లేదు. ఆయన చెప్పింది ఏంటంటే దేశంలోని నిర్మాణ రంగ కార్మికుల్లో 2% మాత్రమే ఆ రంగంలో పనిచేయడానికి కావాల్సిన స్కిల్ ఉంది. మిగతా 98% మనకు అవసరం కాబట్టి వాళ్ళని తెచ్చిపెట్టుకుంటున్నాం కాబట్టి, పనికి అవసరం కాబట్టి వాళ్ళ దగ్గర స్కిల్ లేదు. ఇది అన్ని రంగాల్లో ఇదే పరిస్థితి. దేశంలో స్కిల్ లేదు. స్కిల్ డెవలప్మెంట్ అని పెట్టారు, స్కిల్ డెవలప్ అవ్వాలా. ఇవి చాలా లేకనే ఉన్నాయి. ఇక్కడ దేశంలో స్కిల్డ్ లేబర్ లేరు. ఆఖరికి ఆ ప్రశ్న ఎక్కడ దాకా పోయిందంటే స్కిల్డ్ లేబర్ లేకపోవటం కాదు, ఒకవేళ లేబర్కి ట్రైనింగ్ ఇచ్చి స్కిల్డ్గా తయారు చేద్దామంటే స్కిల్డ్ లేబర్కి స్కిల్స్ శిక్షణ ఇచ్చే వాళ్ళు కూడా లేరు. ఇది కథ. ఇన్ని రకాలైనటువంటి లేకునే. అలాగే చాలా విషయాలు ఇతరత్రా ఉన్నాయి. అది డెమోగ్రఫీ అంటే యూత్ అనేది ఇక్కడ ఉంది. 60% జనాభాలో 60% యువకులే. కానీ వీళ్ళకి ఏమీ స్కిల్స్ లేకుండా ఈ మధ్యకాలంలో చాలా సర్వేలు కూడా వచ్చినాయి కదా. 8వ తరగతి వచ్చిన వాళ్ళకి కోటం తీసివేయటం రాటలా, లేకపోతే ఐటీఐలు ఈ మధ్య పెట్టాలనే ప్రయత్నం, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకో కారణం, 4వ కారణంగా తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉద్యోగాలు ఉంటలా లేవు. అసలు మీరు సరుకు ఉత్పత్తి రంగం పెడితే, ఫ్యాక్టరీ పెడితే ఫ్యాక్టరీలో ఎంప్లాయీస్ అవసరంలా, అతి కొద్ది మంది ఎంప్లాయీస్తో పనిచేస్తున్నాయి ఫ్యాక్టరీస్. చాలా చోట్ల, చాలా ఫ్యాక్టరీల్లో ఎంప్లాయ్మెంటు అవసరంలా, మీరు జనాలు అవసరంలా, చాలా తక్కువ మందితో పనిచేస్తున్నాయి ఫ్యాక్టరీలు. రోబోట్లు వచ్చేసినాయి. చాలా కంపెనీల్లో ఆటోమేటిక్గా
రోబోట్లు, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే ఇంక ఇది కూడా ఉండదు, ఎన్నో వస్తున్నాయి. నేను ఇప్పుడు 2004-5 డేటా కూడా ఒకసారి గుర్తు చేస్తా చెప్తా మీకు. నాకు తెలిసింది ఏంటంటే 2004-5 ప్రాంతంలో భారతదేశంలో టాటా స్టీల్ కంపెనీ ఉంది. ఆ రోజున 2 రకాల టాటా స్టీల్ ఉత్పత్తి చేస్తారు కదా, దానిలో ఆ 2 రకాల కంపెనీలు ఉన్నాయి టాటాలకి. ఒకటి పాత స్టీల్ అండ్ ఐరన్ ఫ్యాక్టరీ, అంటే పాతకాలం టెక్నాలజీతో ఈ ఫర్నేసులు కొలువులు మండుతూ ఉంటాయి, దానిలో తయారవుద్ది. పాత వర్కర్స్ అంతా బొగ్గు పోయటం, ఆ ఫర్నేస్లో బొగ్గు ఎత్తిపోయాలి కదా కాలాలంటే ఫర్నేసు, ఇవన్నీ ఉండేవి. అదొక కథ, అది పాత ఫర్నేసులు. అట్లాంటి ఫ్యాక్టరీ టాటాలకు ఉన్న దానిలో ఒక ఫ్యాక్టరీలో, పాత ఫర్నేస్ ఫ్యాక్టరీలో 24,000 మంది పనిచేస్తున్నారు కంట్రీ వైడ్, ఆ ఒక కంపెనీలో. ఇది బిజినెస్ అండ్ ఎకానమీ అని అప్పట్లో ఒక పత్రిక వచ్చేది, దానిలో వచ్చిన డేటా. ఇది పనిచేస్తున్నారు 24,000 మంది. తర్వాత అయితే టాటాలకు అప్పటికే వచ్చిన ఆధునిక టెక్నాలజీ, కంట్రోల్ రూమ్లు, కంప్యూటర్స్ వచ్చినాయి. ఈ ఆధునిక టెక్నాలజీతో కూడిన ఇంకో స్టీల్ ఫ్యాక్టరీ ఉంది. ఆ స్టీల్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి దరిదాపు ఇదే స్థాయిలో కానీ జరుగుతుంది ఏదైనా. దానిలో పనిచేస్తుంది వాళ్ళు కంట్రోల్ రూమ్లో కూర్చొని ఇంజనీర్లు ఆపరేట్ చేస్తుంటారు. మొత్తం ఫ్యాక్టరీని ఆపరేట్ చేస్తే దానిలో పనిచేస్తుంది 144 మంది. అరే మీకు అదే 24,000 ఇక్కడ, 144 ఇక్కడ. మీకు జాబ్స్ ఎలా వస్తాయి మీకు? అదే కాదు, ఇది 2004-5 స్థితి అయితే ఇప్పటికి ఇంకెంత అయింది, మారింది. మీకు జాబ్స్ లేవు. కొన్ని చోట్ల అసలు మీకు ఒక ఎంప్లాయీ కూడా లేకుండా పనిచేసే కర్మాగారాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు చెప్పిన వాళ్ళు ఈ మధ్యకాలం ఇండియాలో కూడా చూసి ఎక్కడ వస్తుంది, ఏదో మన పవర్ ప్లాంట్ లాంటిది ఏదో, అదే ఆటోమేటిక్గా పవర్ జనరేట్ చేస్తా పోతుంటుంది, ఎవరు అక్కర్లా. అది ఆ గల్ఫ్లో నాకు మిత్రుడు ఒకతను చెప్పాడు, బిహెచ్ఎల్లో ఉండే మిత్రుడు. గల్ఫ్లో వీళ్ళు పోయి చూసినప్పుడు అక్కడ గల్ఫ్ ఎడారిలోనే ఎక్కడో ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పెట్టారు. దానిలో ఎవరు ఉండరు ఎంప్లాయీస్, మొత్తం అదే ఉంటుంది, అదే ఉత్పత్తి చేస్తుంటుంది. 15 రోజులకు ఒకసారి పోయి ఇంజనీర్లు దాన్ని చెక్ చేసి వస్తుంటారు. ఇది కదా. ఇట్లాంటి స్థితిలో మీకు మ్యానుఫ్యాక్చరింగ్లో జాబ్స్ లేవు. సో మీ మేక్ ఇన్ ఇండియా ఈజ్ గోయింగ్ టు బి అటర్ ఫ్లాప్. ఎక్కడ మీరు జాబ్స్ ఇవ్వటానికి కదా, పెట్టుబడి పెట్టి మీరు ఏదో క్యాపిటలిస్ట్ ఎంజాయ్ చేయడం కోసం కాదు కదా ఈ వ్యవస్థ. జాబ్స్ ఇవ్వలేకపోతే కొనుగోలు శక్తి ప్రజలకు ఎక్కడి నుంచి వస్తే, మీ పెట్టుబడిదారుడు పెట్టిన పెట్టుబడి తాలూకు సరికి ఎవరు కొంటాడు? వంట కదా. అందుకని ఈ గ్యాప్ ఉంది, అందుకని మేక్ ఇన్ ఇండియా ఫెయిల్ అవుద్దని ఇది ఆ రోజు చెప్పింది. తర్వాత కాలంలో మొన్న మధ్య కూడా అగ్రికల్చర్ ఇంపార్టెన్సీ సుమన్ బెరీ అని చెప్పి నీతి ఆయోగ్లో వైస్ చైర్మన్ ఏదో ఆయన ఉంటే, ఆయన ఈ మధ్యకాలంలో వ్యవసాయ రంగం గురించి, దాని ప్రాధాన్యత గురించి ఏదో మాట్లాడితే అప్పుడు కూడా సాక్షిలో ఇంకో వ్యాసం రాసింది ఇదే. ఏంటంటే వ్యవసాయ రంగం తప్పితే ఇంకో దారి ఈ దేశానికి ఎందుకు లేదు. ముఖ్యంగా నేను ఒకటి చెబుతున్నాను, నేను వ్యవసాయ రంగం మీద నా ప్రత్యేక ప్రేమేం లేదు. జనాలు మట్టి పిసుకుతానే శాశ్వతంగా ఉండాలని నా కోరిక కాదు. కానీ ఉన్న పరిస్థితుల్లో జనాన్ని బతికించుకోవడానికి వ్యవసాయ రంగం ఉపాధి కల్పన తప్పితే ఇంకో దారి లేదు. ఎందుకంటే నేను కాదు, ఇక్కడ వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళే కోట్ల మంది జనాలు ఈరోజు నాకు ఈ వ్యవసాయం వద్దని బయటికి వెళ్ళిపోతానని అనుకుంటున్నారు. యువజనుల్లో నాకు తెలిసి అయితే 72, నా దగ్గర డేటా కూడా ఉంది, 70-85% బయట ఏదైనా ఉద్యోగం వస్తే వెళ్ళాలనే దీనిలోనే ఉన్నారు. ఇంకో ఉద్యోగం వస్తే వెళ్ళాలనే దీనిలోనే ఉన్నారు. వాళ్ళకే ఇష్టం లేదు వ్యవసాయం చేయటం. వ్యవసాయంలో మగ్గాల్సిన అవసరం లేదు. భూమి గొప్పది, భూమి దున్నాలి, భూమి నుంచి పంట పండించాలి. కానీ అంతమంది ఈరోజు ఇంత ఆధునిక యుగంలో, ఇంత ఆధునికంగా డెవలప్ అయిన ఎన్నో మార్పులు వస్తున్న యుగంలో ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల ఏమాత్రం ప్రపంచంతో సంబంధం లేని విధంగా అట్లా ఆరుగాలం వాతావరణం చూసుకుంటా, ఆకాశం వైపు చూసుకుంటా ఇట్లా ఉండాల్సిన కాలం కాదు. అమెరికా లాంటి దేశంలో వ్యవసాయ రంగంలో ఉంది 3% జనాభా. ఇక్కడ ఎంతమంది ఉన్నాం మనం? సుమారు 60%. ఇది లెక్క ప్రకారం అయితే, నా దగ్గర ఉన్న లెక్క ప్రకారం డైరెక్ట్గా వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు ఇక్కడ 48.3%, గ్రామీణ ప్రాంతాల్లో 48.3% మంది గ్రామీణ వ్యవసాయంలో ఉన్నారు. దాదాపు సగం ఇండియా. అందుకే అది ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్? మట్టి పిసుకోమని అందరికీ చెప్పడం కాదు, కానీ బతకడం ఒకటి ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ మీకు జాబ్స్ ఇవ్వలేదు కాబట్టి, మ్యానుఫ్యాక్చరింగ్ మిమ్మల్ని బతికించలేదు కాబట్టి, సర్వీస్ సెక్టర్కి వస్తే ఇక రెండోది సేవారంగం, ఐటీ, బీపీఓ, లేకపోతే హోటల్స్ ఇత్యాది. ఇవన్నీ ఎక్కడి మీద ఉంటాయి? ఐటీ, బీపీఓ అయితే అమెరికా నుంచి వచ్చే డిమాండ్ మీద ఉంటుంది. ఐటీ కంపెనీలన్నీ దరిదాపు అమెరికాకో, బ్రిటన్కో, జపాన్కో, వేరే దేశాలకి, భారతదేశంలో కంపెనీలు కూడా పనిచేస్తున్నాయి, కానీ మన మార్కెట్ చిన్నది. వీళ్ళందరూ ప్రాజెక్టులు చేసేది మెయిన్గా అమెరికా వాళ్ళకో లేకపోతే బ్రిటన్ వాళ్ళకో, దానికి దేశాలకు ప్రాజెక్టులు చేస్తారు. ఆ దేశాల్లో డిమాండ్ పడిపోతున్న వాస్తవం చూస్తుంటే వాళ్ళ కేటాయింపులు కూడా జరుగుతున్నాయి, ఐటీకి తగ్గిపోతున్నాయి, ఐటీ రంగానికి. దాంతో ఏమవుతుంది? భారతదేశానికి వచ్చే కాంట్రాక్టులు తగ్గి ఐటీ రంగంలో పరిశ్రమలు ఊగిసలాడుతున్నాయి. అది గాలివాటు దీపం. ఎక్కడో అమెరికాలో డిమాండ్ ఉంటే ఈ దేశంలో నడుస్తుంది కదా, గాలివాటు. రెండోది ఏంటి? మీకు ఐటీ రంగం, బీపీఓ రంగంలో కూడా ఏమవుతుంది? ఆటోమేషన్ పెరుగుతుంది. అదే ఎందుకు సేవారంగం మిగతాయి కూడా తీసుకుంటే, బ్యాంకులు లేకపోతే ఇతరత్ర అన్ని చోట్ల ఎంప్లాయీస్ తగ్గిపోతున్నారు, క్యాలిక్యులేషన్ స్టాఫ్ తగ్గిపోతున్నారు. యంత్రాలే పని, కంప్యూటర్ చేస్తుంది కదా పని. ఆఫీసర్స్ ఉన్నారు, ఇంకా కొద్దిమంది స్టాఫ్ తగ్గిపోతున్నారు. ఇట్లా ఐటీ, బీపీఓలో కూడా జాబ్స్. ఇంకా మీకు ఏమవుతుంది? ఇప్పుడు ఐటీ, బీపీఓలో కూడా ఏమవుతుంది? టెక్నాలజీ, సాఫ్ట్వేర్ ఇంకా డెవలప్ అవుతుంది. రోజుకి డెవలప్ అయ్యి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్థాయికి వచ్చింది సాఫ్ట్వేర్.
అంటే ఏమాత్రం బీపీఓ రంగం అయితే కొన్ని డేటాల ప్రకారం 1 సంవత్సర కాలంలో మొత్తం బీపీఓ మొత్తం కొట్టుకుపోద్ది ఈ సంవత్సరంలో అని. ఉద్యోగాలు ఉండవు బీపీఓ, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్. అంటే ఏంటి, మన కాల్ సెంటర్లు ఇవన్నీ మొత్తం పోతాయని ఉండవు సంవత్సర కాలంలో. ఒక లెక్క సంవత్సరం కాకపోతే 2 సంవత్సరాలు జాబ్స్ ఉండవు. మీరు ఐటీ రంగాన్ని తీసుకుంటే ఐటీ రంగంలో కూడా ఆటోమేషన్ పెరిగింది. ఐటీ రంగంలో సాఫ్ట్వేర్ జాబ్స్, కొత్త వాళ్ళకి జాబ్స్ రావట్లా, పాత వాళ్ళలో కొంతమందిని తీసేస్తున్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కథ ముగిసిపోయింది. దెన్ వేర్ ఆర్ యూ గోయింగ్? ఈ కోట్ల మంది యువకులకి ఎక్కడిస్తారు మీరు ఉద్యోగాలు? మ్యానుఫ్యాక్చరింగ్లో ఇవ్వలేరు, సర్వీసెస్లో ఇవ్వలేరు, సాధ్యం కాదు, అది ప్రాక్టికల్ క్వశ్చన్ అది. దెన్ వేర్ ఈజ్ ద స్కోప్ ఎక్కడుంది? స్కోప్ వ్యవసాయ రంగంలో ఉంది మీకు మిగిలింది. దురదృష్టవశాత్తు ఈ దేశంలోని 50%, 60%, మొన్నటిదాకా అయితే 60%, ఇప్పుడు 50% సుమారుగా జనాన్ని ఇంకా వ్యవసాయ రంగంలో మనం అట్టిపెట్టాం. దురదృష్టవశాత్తు ఈ దేశం చాలా అభివృద్ధి చెంది ఉండాల్సింది, కానీ దురదృష్టవశాత్తు అక్కడే అట్టిపెట్టేసే స్థితిలో వాళ్ళని ఇంకా ఆ స్థితిలోనే ఉంచాం. కానీ ఆ దురదృష్టం ఇప్పుడు అదృష్టంగా మీరు కన్వర్ట్ చేసుకోవాలంటే, దాన్ని రివర్స్ చేసి మార్చుకోవాలంటే, మీరు వ్యవసాయ రంగం మీద ఈరోజు ఉత్పత్తిని పెంచే ఆలోచన చేస్తున్నారు. ఉత్పత్తి కాదు పెంచాల్సింది, వ్యవసాయ రంగంలో లాభాలు రావాలి రైతుకి. మీరు ప్రొడక్షన్ మీద ఫోకస్ ఉంది వ్యవసాయ రంగంలో, ప్రాఫిట్ మీద లేదు. రైతుకు లాభం వస్తేనే కదా, చేతిలో డబ్బులుంటే కొనుగోలు చేస్తాడు, చేతిలో డబ్బులుంటే ఆత్మహత్యలు చేసుకోడు. కానీ ఇక్కడ మీరు మాట్లాడిన దాంట్లో మొత్తం నాకు అర్థమైన విషయాలు. వ్యవసాయ రంగం లాభసాటి, ఇక్కడ ఉత్పత్తి రంగంలో చైనా అవసరం లేదు అనుకున్నప్పుడు మన దేశాన్ని మించి ప్రొడక్ట్ చేస్తున్నాయి కందులు కానీ. ఇవాళ అమెరికా ఉంది మొక్కజొన్న. అదే కాదు, కొన్ని దేశాలు వ్యవసాయ రంగంలో మన దేశాన్ని మించిన దేశాలు ఉన్నప్పుడు మన దేశ వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా ఎట్లా మార్చగలం? లేవు. మన దేశంలో వ్యవసాయ రంగంలో మనకున్న బలాలు మనకున్నాయి. మనం ఈ రోజుకి బియ్యం, గోధుమలు చాలా పెద్ద ఎత్తున యుక్రెయిన్ వార్ వల్ల అక్కడి నుంచి గోధుమల సప్లై ఆగిన రోజు మనమే సప్లై చేసాం. దానివల్ల దేశంలో కొరత వచ్చింది, అది మోడీ గారి గోల. దానివల్ల మనకి సమస్యలు వచ్చినాయి, అన్నీ మోడీ గారి గోల. కానీ బియ్యం కూడా ఈ రోజుకి చైనాకి మనం భారీ ఎత్తున ఎగుమతి చేస్తున్నాం, ధాన్యం విపరీతంగా ఎగుమతి చేస్తున్నాం. కానీ దెర్ ఈజ్ నో లిమిట్ ఫర్ గ్లోబల్గా దానికి ఎగుమతి చేసుకోవడానికి ఎప్పుడు స్కోప్ లేకుండా పోదు. ఒక చైనా విషయంలోనే ఆ స్కోప్ తగ్గుతుంది మనకి. ఎందుకంటే చైనా ఏం చేస్తుందంటే సెల్ఫ్ సఫిషియన్సీ దిశగా చిన్న ఉదాహరణ, బ్రహ్మాండమైన ఉదాహరణ, మామిడికాయలు ఉన్నాయి కదా. మామిడికాయల ఎగుమతిలో భారతదేశం స్థానం మొదటిదో ఏదో అనుకుంటా మామూలుగా ప్రపంచానికి. ఇట్లాంటి భారతదేశాన్ని ఈరోజు చైనా దాటింది. మొన్న మామిడికాయలు ఎగుమతి చేస్తుంది ప్రపంచానికి చైనా. భారతదేశం కంటే ఎక్కువ ఖరీదైన, ఎక్కువ విలువ నాణ్యమైన మామిడి పండు. నాణ్యం కాదు, విలువ. అంటే డబ్బులు వస్తాయి కదా ఎగుమతి చేస్తే. ఆ డబ్బులు మనకంటే చైనాకి ఎక్కువ వచ్చింది మొన్న. ఈ చైనా ఎక్కడుంది? 1962 ప్రాంతంలో నెహ్రూ గారు ఉండగా చైనాలో మామిడికాయలు లేవు, అసలు మామిడి చెట్టే లేదు. అవునా? లేదు, మామిడి చెట్టే లేదు. నేను చూపిస్తా. ఆ రోజు చైనాకి నెహ్రూ స్నేహం చేస్తున్నాడు కాబట్టి ఆ రోజు నెహ్రూ ఒక 7-8 మామిడి చెట్లు కానుగ్గా ఇచ్చాడు. మామిడి శాప్లింగ్ పిలకలు, మామిడి పిలకలు 7-8 ఆయన కానుగ్గా ఇచ్చాడు చైనాకి. ఈ తీసుకెళ్ళి ఈరోజు వాళ్ళు మనల్ని దాటి స్వతహాగా మామిడికాయలు ఎగుమతి చేసే భారతదేశాన్ని దాటి చైనా వాళ్ళు ఈరోజు మామిడికాయల ఎగుమతిలో మన దేశానికి మించి విలువ ఎగుమతి చేస్తున్నారు. నెహ్రూ ఇచ్చిన వాటితో నెహ్రూ ఇచ్చింది తర్వాత ఏదైనా కానీ నెహ్రూ ఇచ్చింది పరిచయం చేశాడు. నెహ్రూ 7-8 మామిడి పిలకలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చాడు. పిలకలు అంటే సాప్లింగ్స్ అంతే ఇచ్చాడు. ఇస్తే ఆ తర్వాత మొదలైంది వాళ్ళ ప్రయాణం. ఎక్కడ మనం వెనక్కి పోతున్నాం, వాళ్ళు పైకి పోతున్నారు. కాబట్టి బహుశా మనం ఏమైనా చైనాకి ఏమైనా ఎగుమతి చేయలేమేమో. వాళ్ళు చాలా విషయాల్లో అగ్రికల్చర్ మీద చాలా ఫోకస్ పెట్టారు. అసలు మనకంటే ఫెర్టైల్ ల్యాండ్ లేదు వాళ్ళ దగ్గర, మన దగ్గరే ఫెర్టైల్ ల్యాండ్ ఉంది. చైనాలో చాలా భూమి పండదు, వాళ్ళకి అసలు చాలా కొరతలు సమస్యలు ఉన్న దేశం. చాలా దిగుమతి చేసుకునేవాళ్ళు ధాన్యాన్ని, ఇట్లా కష్టపడేవాళ్ళు. వాళ్ళు మార్చుకుంటున్నారు నెమ్మదిగా ఈ రకరకాల పద్ధతులు తెచ్చి, వ్యవసాయ పద్ధతులు, దాన్ని ఎట్లా ఇరిగేట్ చేసుకోవాలి. సరే జరుగుతుంది, చైనాకి చేయలేము కానీ మొత్తం ప్రపంచం ఇంకో చాలా. మళ్ళీ ఒకటి మీరు అడుగుతున్నప్పుడు నాకు డౌట్లు వస్తున్నాయి. 74 చాలా బెత్లెహేమ్ రాసిన దాంట్లో చైనాలో 74,000 డ్యాములు అని చెప్పారు. మరి 74,000 డ్యాములు ఉన్న దగ్గర సారవంతమైన నీళ్ళ లేకపోవడం ఏమిటి? సారవంతమైన నేల లేదు కాబట్టి దాన్ని సారవంతం చేసుకోవడానికి 74,000 డ్యాములు కట్టుకున్నారు. ఎక్కడ అంతే కట్టుకుంటారు, అంతే కదా. డ్యామ్ లేకపోతే నీళ్లు మళ్లించాలి. నీళ్లు సారవంతమైన భూమి లేని చోటకి, నీళ్ళు ఉన్న చోట నుంచి అక్కడికి నీళ్లు మళ్లించాలి. ఇది కదా. అయితే ఏంటంటే ఇక్కడ ఇది కాబట్టి మనకేమవుతుంది, ఇక్కడ మనం వ్యవసాయ రంగంలో ఎగుమతులకు ఇప్పటికీ స్కోప్ ఉంది. ఆఫ్రికా ఉంది, లాటిన్ అమెరికా ఉంది, ఇంకా చాలామంది ఉన్నారు మన దగ్గర తినడానికి కావాల్సిన వాళ్ళు పండిస్తే. కాబట్టి వ్యవసాయ రంగం మీదకి మనం ఫోకస్ పెట్టి ఈరోజు మీకేంటి దానిలో ఇందాకే చెప్పాను నేను, వ్యవసాయ రంగంలో ఫోకస్ పెట్టమంటే మనకు మోడీ గారును వీళ్ళంతా ఏం చెబుతారు, బీజేపీ నాయకులు, వీలైతే కాంగ్రెస్ నాయకులు కూడా కొంతమంది ఏం చెబుతుంటారు పొద్దాక, ఉత్పత్తి పెంచండి, ఇంకా ప్రొడక్టివిటీ పెరగాలి, కొత్త రకం విత్తనాలు ఇస్తాం, వేయండి. కొత్త రకం విత్తనాలు వేస్తారు, పంట వేస్తారు రైతులు. వేసిన తర్వాత వచ్చేదేంటి, మీకు మార్కెట్లోకి పోతే ధర పడిపోతే మళ్ళీ చచ్చిపోవటం.
మీరు ఉత్పత్తి పెరిగిన కొద్దీ, సప్లై పెరిగిన కొద్దీ ధర పడిపోతుంది మార్కెట్ సూత్రాల్లో. ఎందుకంటే మార్కెట్ సూత్రాల్లో మీకు పారిశ్రామికవేత్త ఒక సరుకు ఉత్పత్తి చేస్తే నా దగ్గర ఈ బ్యాగ్ కొన్నాను, లేకపోతే ఏదైనా సరుకు ఉత్పత్తి చేస్తే పారిశ్రామికవేత్త ఏంటి దాని మీద రేట్ వేసి మార్కెట్లో అమ్ముకుంటాడు. రైతుకి అలా కాదు కదా, మార్కెట్లో దొరికిన ధర తీసుకోవాలి. ఎక్కువ ఉత్పత్తి చేస్తే వాడికి ధర పడిపోతుంది రైతుకి. అవును. మధ్యప్రదేశ్లో జరిగింది అదే. ఆ మధ్యకాలంలో శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఉండగా మధ్యప్రదేశ్ బ్రహ్మాండమైనటువంటి ప్రగతిని వ్యవసాయ రంగంలో సాధించింది. ఉత్పత్తి చాలా బ్రహ్మాండంగా పెరిగింది. పెరిగితే ఏమైంది, రేట్లు పడిపోయినాయి. ఆయన కొంత ప్రయత్నం చేశాడు, ఏంటి మన గ్యాప్ ఫిల్ చేయడానికి, ఏది మన రైతుకు నష్టం రాకుండా కొంత ప్రభుత్వమే ఇచ్చే విధంగా మార్కెట్లో అమ్ముకున్న తర్వాత ఎంత కమ్మారో ఆ పైన ఎంత ఇస్తే రైతుకి వ్యవసాయం గిట్టుబాటు అవుతుందో దానికి అది ఇవ్వటం మొదలుపెట్టాడు. సరే, అది కూడా ఏదో మ్యానిపులేట్ చేశారు, అవన్నీ వేరే విషయాలు. సో ఆ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్లో రైతులు తిరగబడ్డారు. ఆ మధ్యకాలంలో రైతులు తిరగబడితే దానిలో మాందసూరులో కాల్పులు జరిగి 6 చచ్చిపోయారు. ఎందుకంటే ఉత్పత్తి పెరుగుతుంది, ధర పడిపోతుంది. కాబట్టి ఉత్పత్తి పెంచండి, ఉత్పత్తి చెంపే. ఈరోజు ఆల్రెడీ భారతదేశానికి కావాల్సిన స్థాయిలో దరిదాపుగా ఉత్పత్తి ఉంది. మనకు కావాల్సినంత రికార్డు స్థాయి పంటలు పండుతూనే ఉన్నాయి. ఈ మధ్య వాతావరణంలో మార్పులు వస్తున్నాయి, దానివల్ల జరిగిన మనకి రికార్డు పంట ఉంది. మనకి తినడానికి కావాల్సినవి ఉన్నాయి ఒకటి ఇది. కాబట్టి ఏంటంటే ఈరోజు ఉత్పత్తి కాదు పెంచాల్సింది, ప్రొడక్షన్ కాదు. రైతుకి లాభం వచ్చేటట్టు ప్రాఫిట్ ఇవ్వాలి రైతుకి. వాడు ఉత్పత్తి పెంచి దివాలా తీసి మార్కెట్లో బయటకి, అందుకే కదా రైతు పిల్లలు కానీ రైతులు కానీ ఈ వ్యవసాయం నేను చేయలేనని చెప్పి 60% పైన వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు? బతకలేము అక్కడని. కానీ గత్యంతరం లేక అక్కడే మగ్గుతున్నారు. ఈ మధ్య కోవిడ్ వచ్చిన తర్వాత రివర్స్ మైగ్రేషను, గ్రామీణ ప్రాంతాలకు తిరిగి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా ఇక్కడికి రావడానికి, గ్రామీణ యూత్ కూడా ఈ మాటకు వస్తుందా నేను చెప్పిన యూత్ కూడా నగర ప్రాంతాలకు రావడానికి పెద్ద ఇష్టంగా లేరు. ఎందుకంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్కడ ఉంది? నిర్మాణ రంగంలో లేదు, సేవా రంగంలో. ఆల్రెడీ కోవిడ్ తర్వాత కాలంలో మరింత పతనం, తర్వాత కాలం అంత ముందు నుంచే ఉంది ఇది. మరి ఇంకెక్కడికి వచ్చి ఏం చేస్తామని చెప్పి అక్కడే అలాగే మొగ్గుతుంది. అందుకని ఓవరాల్ ఏంటంటే ఈరోజు వ్యవసాయ రంగంలో ఉన్న 50% మంది కానీ 48% మంది కానీ ఇందా చెప్పింది వాళ్ళు డైరెక్ట్గా ఉన్నారు. పరోక్షంగా ఇంకొంతమంది ఉంటారు వ్యవసాయ రంగంతో. మీకేమవుద్ది, వ్యవసాయ రంగంలో కనుక వాళ్ళకి లాభాలు వస్తాయి. లాభాలు రావాలంటే ఏం కావాలంటే మళ్ళీ ఇంకో క్వశ్చన్, అది మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రభుత్వం ఇవ్వాలి. వీళ్ళు ఎందుకు ఇవ్వరో ఒక ముఖ తర్వాత చెబుతా. లాభాలు వస్తే ఏమవుద్ది, రైతుకి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చి రైతుకి గనక వ్యవసాయం గిట్టుబాటు అయ్యి లాభం వస్తే ఏమవుద్ది, ఆటోమేటిక్గా గ్రామీణ ప్రాంతాల్లో జనాల చేతిలో డబ్బులు ఆడతాయి. వాళ్ళు కొనుగోలు చేసుకుంటారు, మార్కెట్లో కొంటారు. ఒక్క చిన్న ఉదాహరణ, మళ్ళీ పాతదే ఇది కూడా, ఇప్పుడు కూడా అదే కాదు ఉంటుంది. 2008 ఆ ప్రాంతంలో ఎప్పుడో నాకు గుర్తున్న ఉదాహరణ, అందరికీ అర్థం కావటం కోసం చెబుతున్నాను. దీని ఉదాహరణకి ఇక్కడ కాంటెంపరీనెస్ లేకపోయినా దాని అర్థం అవుద్ది. 2008 ప్రాంతంలో నిజామాబాద్ జిల్లాలో ఆర్మూరు పసుపు పంటకు ఫేమస్. ఆ పసుపు పంట బండి ఆర్మూరు ప్రాంతంలో బంపర్ క్రాప్ వచ్చింది ఆ రోజు. అలాగే అదే సమయంలో మార్కెట్లో బ్రహ్మాండమైన ధర పలికింది. దాంతో చాలామంది పసుపు రైతులు ఆ డబ్బులు లాభాలు బాగా వచ్చేసరికి ఇళ్ళు కట్టుకున్నారు. కొంతమంది బంగారం కూడా కరెక్ట్. 2007లో 15,6 పెద్ద అమౌంట్ అది. ఇళ్ళు కట్టుకున్నారు. ఇళ్ళతో పాటు గృహోపకరణాలు కొనుక్కున్నారు, ఫ్రిడ్జ్లు, టీవీలు, ఇవన్నీ. కార్లు, బైకులు కొనుక్కున్నారు. మీకు సింపుల్, ఇక్కడ మీకు ఒక్కటే ఈ కనెక్షన్ మీకు అర్థం అవుద్ది. అక్కడి నుంచి అలా డిమాండ్ సృష్టించవచ్చు. మనకి విదేశాల్లో డిమాండ్ లేకపోతే మనకు సమస్య లేదు, ఎగుమతి చేయలేము, అది వదిలేయండి, పర్వాలా. కానీ భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో కాశ్మీర్ టు కన్యాకుమారి డిమాండ్ ఎలా సృష్టించవచ్చు అంటే, గ్రామీణ రైతాంగం చేతిలో కనుక డబ్బులు పెడితే వాళ్ళకి లాభాలు వస్తే వాళ్ళు పండించిన పంటకి ఆటోమేటిక్గా మీరు వాళ్ళ చేతిలో వాళ్ళు కొనుగోలు మొదలు పెడతారు. అది డిమాండే కదా. 50% జనాల దగ్గర డబ్బులు వచ్చి ఈరోజు కనీసం 10% కూడా లేని మధ్యతరగతి ధనవంతుల మీద ఆధారపడి మార్కెట్ నడుస్తుంటే 50% జనాల చేతిలో డబ్బులు వస్తే మార్కెట్ ఇంకా బాగా నడుస్తుంది కదా. 50% జనాలు కొనుగోలు చేస్తారు. వాళ్ళు ఏం కొన్నారు? కార్లు కొన్నారు, బైకులు కొన్నారు, ఇళ్ళు కట్టారు, గృహోపకరణాలు, టీవీలు, ఫ్రిడ్జ్లు కొన్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? మన నగర ప్రాంతాల పరిశ్రమ నుంచి వెళ్ళాలి. ఇవన్నీ వాళ్ళు కొనే ప్రతి పారిశ్రామిక సరుకు, ఇళ్ళు కట్టడం ఇవన్నీ కాదు. ఇళ్ళు కట్టాలంటే స్టీలు, సిమెంటు, నగర ప్రాంత పరిశ్రమలు. వాళ్ళు వాడే షాంపూ ప్యాకెట్ కావాలన్నా నగర ప్రాంత పరిశ్రమలో ఇంకోటి ఏదో వాటి నుంచి వెళ్ళాలి. ఏ పారిశ్రామిక ఉత్పత్తి అయినా కానీ నగర ప్రాంతాల నుంచి వెళ్ళాలి. అంటే వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగితే నగర ప్రాంతాలకి డిమాండ్ వస్తుంది. మీరు అమెరికా వైపు చూడక్కర్లా, అమెరికా మార్కెట్లో అమ్మక్కర్లా. అమెరికా వాళ్ళకి మీ చౌక ఉత్పత్తులు లేకపోతే ఇంకోటి చేసి మీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పత్తులను అక్కడ అమ్మక్కర్లా. వాడు కొనలేకపోతే పోనీయండి వాడిని. దురదృష్టవశాత్తు ఇంకా వ్యవసాయంలో ఎక్కువ మంది ఉన్నారు కదా, వాళ్ళకే ఆ దురదృష్టవశాత్తు ఉన్న వాళ్ళకి ఆ వ్యవసాయం బాగుందనిపించే విధంగా, వాళ్ళకి లాభాలు వచ్చే విధంగా మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వండి. వాళ్ళు కొంటారు. వాళ్ళు కొంటే ఇక్కడ నగర ప్రాంతాలకు కూడా బతుకొస్తుంది. నగర ప్రాంత పరిశ్రమలు బాగుంటే ఎంతో కొంత ఉపాధి పరిశ్రమల్లో నగర ప్రాంత యూత్కి వస్తుంది. అంటే ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం పొందుద్ది. ప్రాణం కోల్పోయిన ఆర్థిక వ్యవస్థకి ఈ దేశ నేల మీదే కాశ్మీర్ టు కన్యాకుమారి మీరు ప్రాణం పోయొచ్చు. ఎందుకు చేయరు? ఇదే కదా క్వశ్చన్. ప్రాణం పోయటానికి స్కోప్ ఉంది ఇక్కడ.
మరి ఎందుకు చేయట్లేదు? ఎందుకు? మినిమం సపోర్ట్ ప్రైస్ గుండెకాయ. ప్రపంచంలో సంస్కరణలు మొదలైన తర్వాత, ముఖ్యంగా భారతదేశంలో సంస్కరణలు కూడా మొదలైన తర్వాత భారతదేశ రైతాంగం అనేవాడు పీల్చి పిప్పు చేయడానికి కావాల్సినటువంటి పరికరంగా మార్చబడ్డాడు. ఎట్లా? గ్రామీణ ప్రాంతాలని పిండి నగర ప్రాంతాలకు పెడుతున్నారు ఈరోజు. ఎందుకు పెడతారు? గ్రామీణ ప్రాంతాలు అయితే కనుక మినిమం సపోర్ట్ ప్రైస్ మీరు ఇస్తే గ్రామీణ ఉత్పత్తులకి ధర బాగా బలుకుద్ది. బియ్యం, గోధుమలు అన్ని గ్రామీణ అవన్నీ మన సూపర్ మార్కెట్లో అయ్యే ఎక్కడి నుంచి వస్తాయి? మోస్ట్ ఆఫ్ ది తిండి అదే. వాటి ధరలు ఇక్కడ సూపర్ మార్కెట్లో ఎక్కువ ఉంటాయి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తే. దళారుల సంగతి కాసేపు పక్కన పెట్టండి, వాళ్ళ వల్ల పెరుగుతున్నాయి, వాళ్ళని నిర్మూలించాలి, అది వేరే విషయం. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తే ఎడిషనల్గా దళారులు కూడా కలిస్తే నగర ప్రాంతాల్లో ఏమవుద్ది? ధరలు పెరుగుతాయి. ఆహార ఉత్పత్తులు ఎక్కువ ఉంటాయి కదా మార్కెట్లో. ఉంటే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం అంటే కార్పొరేట్ గాళ్ళకి నష్టం. ఎందుకు కార్పొరేట్ గాళ్ళకి నష్టం అంటే సింపుల్. జనాలకి నగర ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగస్తులు, కూలీలో, లేకపోతే సామాన్య జనం ఎవరైనా ఈ ధరలన్నీ పెరిగినప్పుడు వాళ్ళు ఎక్కువ వేతనాలు డిమాండ్ చేస్తారు. ఆటోమేటిక్గా కార్మిక అశాంతి ఉంటుంది కదా. మీకు అదే కాదు, ఏమవుద్ది ఇక్కడ ఇంకొచ్చినది. గ్రామీణ ప్రాంతాల్లో గనక వ్యవసాయం బాగుండి రైతులు గ్రామీణ ప్రాంతాల్లో లాభసాటిగా వాళ్ళ పరిస్థితి ఉంటే వాళ్ళు నగర ప్రాంతాలకి రారు, అక్కడే ఉంటారు. వలసలు తగ్గుతాయి. అంటే అర్బన్ లేబర్కి స్ట్రైకులు చేసే పవర్ పెరుగుద్ది. వలసలు పెరిగి ఇక్కడ కనుక లేబర్ సప్లై పెరిగితే ఎక్కువ మంది లేబర్ బయట కనుక వెయిట్ చేస్తుంటే ఎలా? ఏమని జాబ్ కోసం ఎదురు చూస్తా తిరుగుతుంటే మార్కెట్లో తక్కువ బిడ్డింగ్ అంటే వేలం పాటలో కార్మికుడిని తక్కువకు పాడుకోవచ్చు, తక్కువ రేటు కార్మికుడిని వాడుకోవచ్చు. మీకు గ్రామీణ ప్రాంతాల నుంచి లేబర్ సప్లై తగ్గితే కనుక తగ్గిన లేబర్ సప్లై వల్ల మీకు ఏమవుద్ది? నగర ప్రాంతాల్లో డిమాండ్ పెరుగుద్ది లేబర్కి. అంటే ఇప్పుడు వేతనాలు ఎక్కువ ఇవ్వాలి. వాడు సమ్మె చేసినా నువ్వు ఏం చేయలేక జీతం పెంచాలి. జీతం పెంచాలి కదా. వాడు సమ్మె చేస్తే నీకు ఆల్టర్నేటివ్ ఉంటే కదా నీ కార్మికుడు. అందుకనే ఏమవుతుంది? ఇప్పుడు మీకు నగర ప్రాంతాల్లో మీరు ధరలు కనుక ఎక్కువ ఉంటే నిత్యావసరాల ధరలు, కార్మికులు ఉద్యోగస్తులు చేసే ఒత్తిడి వల్ల కార్పొరేట్లకు ఇబ్బంది, వాళ్ళు జీతాలు పెంచాలి. ఇట్లా కార్పొరేట్లకు ఇబ్బంది కలగకుండా వాళ్ళు జాగ్రత్తగా పదిలంగా వాళ్ళ లాభాలు ఉండే విధంగా మౌల్డ్ చేశారు సంస్కరణల నిదానంలో. గ్రామీణ ప్రాంతాలకు వ్యతిరేకంగా అర్బన్కి అనుకూలంగా గ్రామీణ ప్రాంత రైతాంగానికి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వకుండా వాళ్ళు చావుబతుకుల మధ్య కొట్టాడుతుంటే ఆ సరుకుని ఇక్కడ తక్కువ ధరకు మార్కెట్లో అమ్మితే కార్పొరేట్లు జీతాలు పెంచే అవసరం లేకుండా వాళ్ళ కథ నడుస్తుంటుంది. పెద్దగా ఒత్తిడి ఉండదు వాళ్ళ మీద సమ్మెలి. రెండోది, గ్రామీణ ప్రాంతాన్ని ఇందాకే చెప్పిన, గ్రామీణ వ్యవసాయం బాగుంటే వలసలు ఉండవు. వలసలు లేకపోతే గ్రామీణ ప్రాంతాల నుంచి రైతు పిల్లలు ఎవరో పట్టణ ప్రాంతాలకు వచ్చి పనులకి రారు, పనుల కోసం రారు. రాకపోతే ఏమవుద్ది? మీకు నగర ప్రాంతాల్లో లేబర్ సప్లై దగ్గరికి వచ్చి కార్పొరేట్లు ఎక్కువ జీతాలకి ఎక్కువ జీతాలు ఇచ్చి పని చేయించుకోవాలి. దొరికిన లేబర్ తక్కువ కదా, ఉన్న వాళ్ళలోనే మనం చేసుకోవాలి, పని వాళ్ళు దొరకట్లేదని. ఇది. మూడోది, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కూడా ఈరోజు ఎందుకు దెబ్బ కొడుతున్నారు? గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నారు కూలీలు, ఎవరు నగరాలకు రారు. అదొక కారణం. దానికి సింపుల్ సైడ్ రీజన్ చెబుతున్నాం పక్కన. అది కనుక ఉంటే కనుక నగర ప్రాంతాలకు వలసలు లేవు. అందుకని జాతీయ ఉపాధి హామీ పథకం ఉండకూడదనేది మోడీ గారి దాని మాన్యుమెంటల్ బ్లండర్ ఏదైనా చాలా చారిత్రక తప్పిదం. ఎందుకంటే కార్పొరేట్లకు కడుపు కొడుతున్నాడు కదా జాతీయ ఉపాధి హామీ పథకం, కార్పొరేట్లకు కడుపు కొడుతుంది. అది కాంగ్రెస్ కదా తెచ్చింది అదే. ఇప్పుడు మోడీ గారి దృష్టిలో మాన్యుమెంటల్ బ్లండరో హిస్టారికల్ బ్లండరో ఏదో అన్నాడు ఆయన ఒక మాట. తర్వాత ఇంకోటి, మరి ఇవన్నీ అయినాయి. ఇదంతా ఇప్పుడు కాదు, కొత్తగా చరిత్రలో అంతా చివరి మొక్క. అంటే మీరు నరేంద్ర మోదీకి పేద ప్రజల పట్ల, గ్రామీణుల పట్ల కన్సర్న్ లేదని మీ ఉద్దేశం? అస్సలు ఉండే అవకాశం లేదు. ఆయన స్వాభావికంగానే ఆయన ధనవంతుడు. చిన్న ఉదాహరణ, ఇప్పుడు బంగ్లాదేశ్ ఉంది. నిన్న ఇవాళ పేపర్లోనే బంగ్లాదేశ్కి అదానీ కంపెనీ ఒకటి ఈ దేశంలో జార్ఖండ్లో ఉందనుకుంటుంది, విద్యుత్ శక్తి ఎగుమతి చేస్తుంది. విద్యుత్ శక్తి అదానీ కంపెనీ బంగ్లాదేశ్కి ఎగుమతి చేస్తుంది. కానీ హసీనా ఎవరైతే భారత ప్రభుత్వానికి సన్నిహితంగా ఉంటారో ఆమె ప్రభుత్వం పడిపోయింది మొన్న ఈ మధ్య. పడిపోయిన వారం రోజుల లోపుగానే, అసలు వాస్తవంగా ఏంటంటే ఎగుమతి కోసం పెట్టిన కంపెనీలు దేశంలో అమ్మకూడదు, ఇలాంటిది ఏదో ఉంది. ఎగుమతి కోసం విద్యుత్ శక్తిని విదేశాలకు మాత్రం ఎగుమతి చేయడానికి దాని పర్మిషన్ ఉంది. హసీనా గారి అధికారంలో ఉండగా అక్కడ అమ్మారు. ఆమె పడిపోయిన వారం రోజుల్లోనే ఇక్కడ భారతదేశంలో ఒక చట్ట సవరణ లేకపోతే ఒక ఉత్తర్వు తెచ్చారు. ఏంటి? భారతదేశంలో కూడా అదానీ కంపెనీ అమ్ముకోవచ్చు విద్యుత్. ఎందుకంటే అక్కడ అవకాశాలు మూసుకుపోతాయేమో, అక్కడ భారతదేశం పట్ల శత్రుత్వం వచ్చి మనకు ఆ వ్యాపారం జరగదేమో. కాబట్టి భారతదేశంలో అదానీ గారు అమ్ముకోవాలంటే ఇక్కడ కూడా ఓపెన్ చేయాలి డోరు. అక్కడ పోతే ఇక్కడైనా మార్కెట్ ఉండాలి. అంత హడావిడిగా హసీనా గారు పడిపోయిన వారంలోపే ఓపెన్ అయిపోయిన డోర్లు. అందుకని నిస్సందేహంగా ఇది మీకు నాకు సంబంధించిన ప్రభుత్వం కాదు. సరే, అది వదిలేయండి. సరే, ఇదేంటంటే ఈరోజు ఎంఎస్పీ ఎందుకు ఇవ్వరు? చెప్పాక కారణాలు. ఇవ్వరు.
గ్రామీణ ప్రాంతాలు అలా పిండితేనే నగర కార్పొరేట్లకు, మనకు కూడా కాదు, మనలాంటి సామాన్యులకు కూడా కాదు. మన కార్పొరేట్ల జీతాలు వేస్తే మనం ఎలాగైనా బతుకుతాం. పరిస్థితులు బాగాలేదు, ధరలు పెరిగినాయి అనుకుంటే కార్పొరేట్ జీతాలు వేస్తే బతుకుతాం. ఇది కాదు మన సమస్య, కాదు కార్పొరేట్ల సమస్య ఇది. ఓవరాల్ తీశారు. అందుకని ఏంటంటే ఇందాక ఇంకో ప్యారలల్ చెబుతారని చెప్పా. హిస్టారికల్గా కూడా ఇలాగే జరిగింది. ఇంగ్లాండ్ ఉదాహరణ నాకు గుర్తున్నది. ఇంగ్లాండ్లో ఒకప్పుడు అది వ్యవసాయక దేశమే, తర్వాత పారిశ్రామిక విప్లవం 16 అంతే కదా, పారిశ్రామిక విప్లవం తర్వాత జరిగింది. స్టీమ్ ఇంజన్ వచ్చింది, అలా పరిశ్రమలు వచ్చినాయి. కానీ అది ఎప్పుడు వ్యవసాయక దేశంగా, ప్రధానంగా వ్యవసాయక దేశంగా ఉన్నప్పుడు ఆ దేశంలో కారన్ లాస్ అనేవి పెట్టారు. అంటే మొక్కజొన్న చట్టాలు, కారన్ లాస్, మొక్కజొన్న చట్టాలు పెట్టారు. మొక్కజొన్న చట్టాల ప్రకారం ఏంటంటే ఇంగ్లాండ్లోకి మొక్కజొన్న దిగుమతి వద్దు, చేయకూడదని చెప్పి చట్టం పెట్టారు. ఎందుకు? దిగుమతి అయినటువంటి చౌక మొక్కజొన్న కనుక దేశంలోకి వస్తే విదేశాల నుంచి దేశంలో రైతులకు నష్టం జరుగుద్ది, కాబట్టి విదేశాల నుంచి రావద్దు అన్నారు. ఎందుకంటే దేశంలో రైతాంగమే ప్రధానమైనటువంటి వర్గం ఆ రోజు. తర్వాత కాలంలో మారింది పరిస్థితి, పారిశ్రామిక వర్గం వచ్చింది, నగరాలు పెరిగినాయి. ఈ పారిశ్రామిక ఉత్పత్తికి వర్గానికి ప్యారలల్గా కార్మికులు వస్తారు, ఉద్యోగస్తులు వస్తారు నగర ప్రాంతాల్లో. వాళ్ళకి మరి వీళ్ళు జీతాలు ఇస్తే ఆ జీతాలు సరిపోతే ఈ కారన్ లాస్ కనుక ఉంటే ఏమవుద్ది? మొక్కజొన్న దేశంలో ఉన్నదే కొనాలి, మొక్కజొన్న సప్లై ఎంత ఉంటే అంతలో డిమాండ్ పెరిగితే మనం ఎక్కువ చెల్లించాలి. అదే దిగుమతి చేసుకుంటే తక్కువ ధరకి దొరికేది, పోటీ వస్తుంది, తక్కువ ధరకి దొరుకుతుంది. అందుకని కారన్ లాస్ ఎత్తేస్తుంది. పారిశ్రామిక వర్గం ఎప్పుడైతే ఇంగ్లాండ్లో డామినెంట్ అయిందో మొక్కజొన్న చట్టాలను ఎత్తేసేసి రైతులు ఆందోళన చేస్తారు, సహజం అది పక్కన. కానీ ఈ వర్గం ఆల్రెడీ డామినెంట్ అయింది కాబట్టి వాళ్ళని పక్కన దోసేసి చేసుకోగలిగింది. అంటే ఈ విషయంలో ఇండియాకు ఇంగ్లాండ్కి తేడా ఏం లేదు, ఎక్కడైనా అంతే ఉంటుంది మీకు. అందుకని ఏంటంటే కారన్ లాస్ ఎందుకు వచ్చినాయి, ఎందుకు పోయినాయి అనే దగ్గర చౌకగా తన పరిశ్రమలో పనిచేసే కార్మికులకి, ఉద్యోగస్తులకి ఈ నిత్యావసరాలు దొరికితేనే కారణం లాంటి వాళ్ళు తింటారు కాబట్టి దాన్ని బాగా ఆటోమేటిక్గా వాళ్ళు జీతాల కోసం ఎక్కువ ఒత్తిడి పెట్టరు, యజమాని లాభాలు పదిలంగా కాపాడబడతాయి. ఇంతే, ప్రపంచం అంతా ఇదే కథ. ఇది వ్యవసాయానికి వ్యతిరేకంగా నడుస్తున్న కథ. దానిలో ఇప్పుడు కొత్తగా ఏంటంటే మార్పు, నేను ఇప్పుడు చివరిసారిగా ప్రస్తావించేది మన అనంత నాగేశ్వరన్ గారి కొత్త ఉవాచ. ఈ ప్రభుత్వం వారు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆఫ్ ఇండియా, భారతదేశ ప్రధాన ఆర్థిక సలహాదారు. ఈ ఆర్థిక సలహాదారు గారు అనంత నాగేశ్వరన్ గారు నిన్నగాక మొన్న మాట్లాడతా ఉద్యోగాల గురించినటువంటి నిరాశ వద్దు, భారతదేశంలో ఉద్యోగాలు లేవని నిరాశ వద్దని యువకులకు చెప్పి, దాంతోపాటు ఆయన ఏమంటారంటే ఇండియన్ ఎకానమీ హ్యాస్ బికమ్ స్ట్రక్చరల్లీ డిఫరెంట్. భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణపరంగా దాని రూపురేఖలు మారిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఓవర్ ది ఇయర్స్, కొంత సంవత్సరాల తరబడి, ఎస్పెషల్లీ ఇన్ ద ఆఫ్టర్ మార్త్ ఆఫ్ ది కోవిడ్ తర్వాత, ఇది కాదు కథ, అంతకుముందు నుంచే ఉంది ఇది, ఈవేళ కథ అది కోవిడ్ అనేది ప్రతిసారి. తర్వాత ఇన్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ ఫాలోయింగ్ స్లోయింగ్, అంటే ఇప్పుడు ఈరోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మందగమనం ఉంది కాబట్టి, అండ్ జియో పొలిటికల్ టెన్షన్స్, రష్యా యుక్రెయిన్ యుద్ధం, మిడిల్ ఈస్ట్లో యుద్ధాల దృష్ట్యా ఈ మారిన పరిస్థితులు ఏంటంటే కంట్రీ డస్ నాట్ హ్యావ్ ద లగ్జరీ ఆఫ్ ఎక్స్క్లూడింగ్ ఎనీ సెక్టర్ ఫ్రమ్ కంట్రిబ్యూటింగ్ టు ఎకానమీ. ఈ మారిన పరిస్థితుల్లో ఎక్స్క్లూడింగ్ అంటే ఇంతకుముందు వ్యవసాయాన్ని పక్కన పెట్టేసి దాన్ని తొక్కేసి పిండేసి నగరాలు పెంచాం. ఇప్పుడు దాన్ని అక్కడ పక్కన పెట్టి వ్యవసాయం దాన్ని అలా వదిలేస్తే కుదరదు. కథ మారాలి. ఏ రంగాన్ని మీరు మినహాయించలేరు, ఆ రంగం మీద అవసరమైతే ఆధారపడాలని చెబుతున్నాడు ఈయన. ఇప్పుడు ఈ కథ నేను అప్పటి నుంచి కూడా నేను ప్రస్తావిస్తుంది, తెలిసిన వాళ్ళకి తెలుసు. రఘురామరాజన్ గారు ఆ రోజు ప్రస్తావించి ఏం చెప్పారు, మనకి రెండో చైనా అవసరం లేదు, భారతదేశానికి మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వదు. కానీ ఆయన కొత్త కథ ఏం చెబుతున్నాడు ఈ మధ్యకాలంలో, మ్యానుఫ్యాక్చరింగ్ కాదంట సేవారంగంలోకి వెళ్ళాలంట. వ్యవసాయం గురించి మాట్లాడాల పాపం రఘురామరాజన్ కూడా, సేవారంగంలోకి వెళ్ళమంటున్నాడు. వ్యవసాయం గురించి మాట్లాడకుండా సరుకుత్పత్తి రంగం కాదులే, సర్వీసెస్లోకి. ఎక్కడ సర్వీసెస్? నేల మీద ఇప్పుడు అమెరికా ఓడిస్తే మనకి కాంట్రాక్ట్లు, ఇందాకే చెప్పే కదా, సర్వీసెస్ సెక్టర్లు ఇన్ని జరుగుతుంది. ఎందుకు చెబుతున్నాడు రఘురామరాజను? ఎంత మాట్లాడినా వ్యవసాయ రంగం గురించి మాట్లాడేంత గుండెకాయ రఘురామరాజన్ కూడా లేదు. ఆయన అల్టిమేట్గా IMFలోనో ప్రపంచ బ్యాంకులోనో పనిచేసిన పెద్ద మనిషి. ఆయన పరిమితుల్లో ఆయన అభ్యుదయవాదే, మంచివాడే. కానీ అంత మంచివాడికి కూడా పరిమితి ఎక్కడొచ్చింది మీకు? వ్యవసాయ రంగం గురించి చెప్తే భూష్మాండం బద్దలైపోద్ది, కార్పొరేట్ల కోపం వస్తుంది. కాబట్టి సేవారంగం గురించి మాట్లాడితే అంతటితో అయిపోయింది. కార్పొరేట్ అని తినాల్సి తిండే కదా, మీకు అనవసరం. వాళ్ళ గుండెకాయ గురించి చెప్తున్నాను నేను, మన అభిప్రాయం అది. వాళ్ళ గుండెకాయ అంతటితో జారిపోయింది అక్కడ, ఇక దాటి రాడు. రఘురామరాజన్ కెనాట్ కమ్ అవుట్. దాటి వస్తే కార్పొరేట్లు ఆగ్రహిస్తాయి. ఇది సరే. అయితే ఏంటంటే ఇది ఇన్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ జియో పొలిటికల్ టెన్షన్ ద కంట్రీ డస్ నాట్ హ్యావ్ ద లగ్జరీ ఆఫ్ ఎక్స్క్లూడింగ్ ఎనీ సెక్టర్. సరే, ఎకానమీకి ఏ సెక్టర్ కంట్రిబ్యూషన్ని మనం ఈరోజు వదులుకోలేము అనేది. హెన్స్ అగ్రికల్చర్ షుడ్ బి, ఇది అసలు అక్కడ వచ్చేసాడు పాయింట్కి. హెన్స్ అగ్రికల్చర్ షుడ్ బి అన్ ఇంజన్ ఆఫ్ గ్రోత్. కాబట్టి వ్యవసాయం భారతదేశానికి గ్రోత్ ఇంజన్, అదే నడిపిస్తుంది వ్యవసాయం భారతదేశాన్ని. ఇప్పటికీ థియరీలో వచ్చింది ఆ మాట.
అడ్వైజర్ కదా పాపం, ఆయన ప్రాక్టీస్ చేసేవాడు కాదు కదా. ఆయన చెప్పగలిగాడు ఆ మాట ఏంటంటే థీరీలో చెప్పాడు, అగ్రికల్చర్ని ముందుకు తెచ్చి దాంతో నడిపిద్దాం ఈ దేశాన్ని. ఇది అయితే ఏమైంది, ప్రాక్టీస్లో మోడీ గారికి వినాలి కదా, చేసేది మోడీ గారు కదా, ఈయన చెప్తాడు, ఆయన చేయాలి కదా. ఆయన ఇంకా సంస్కరణలోనే మునిగి తేలుతున్నాడు. ఇవాళ వచ్చిన దానిలో ఏంటంటే మొన్న స్వాతంత్ర్య 77వ జరిగింది కదా దినోత్సవం, దానిలో మాట్లాడిన తర్వాత ఇవాళ వచ్చి మొన్న మాట్లాడిన తర్వాత మొన్న మాట్లాడాడు. నిన్న ఆ రోజే చెప్పారంట ఆయన, నేను ఈ స్పీచ్ అంతా వెళ్ళా పేపర్లో చదివాను, ఏంటంటే ఇది ఎకనామిక్ అండ్ గవర్నెన్స్ ఏరియాస్లో సంస్కరణలు ఇంకా చేస్తామని చెప్పి. దానికి అనుగుణంగా నేను మొత్తం మార్చాడు, సెక్రటరీలు అందరినీ మార్చాడు. రకరకాల డిపార్ట్మెంట్లకు ఆర్థిక సంబంధమైన డిపార్ట్మెంట్లు ఉంటాయి కదా, అన్ని డిపార్ట్మెంట్ల సెక్రటరీని మార్చాడు. ఎందుకంటే సంస్కరణలు ఇంకా ముందుకెళ్తున్నాడు. ఈ సంస్కరణలు ఇంకా ముందుకెళ్ళటం అంటే వ్యవసాయ రంగాన్ని పాతిపెట్టవే. ఇదే పారాడైమ్ ఏం మారలా నమూనా. కానీ ఇక్కడ సారీ మొత్తం ఎంటైర్ మరి మీరు మాట్లాడిన దాంట్లో ఒక సంక్షోభం నుంచి మరో సంక్షోభంలోకి మరింత సంక్షోభంలోకి మరొకటి కాదు, మరొకటి అంటే కొత్త తప్పు. ఇప్పుడు మనం ఒక సంక్షోభంలో ఉన్నాము, దెబ్బతిన్న తర్వాత ఈ దారి కాదు ఇంకో దారిని ఎత్తుక్కుంటే అప్పుడు ఇంకొత్త సంక్షోభం, అది వేరేది. ఇప్పుడు ఒక సంక్షోభంలో ఉన్నాం, ఆ సంక్షోభంలోనే ఉన్నాం, దానిలో కిందకి పోతున్నాం, ఇంకా రెండో సంక్షోభం వేరేదేమీ లేదు. వీళ్ళకి తెలిసే కింద పోతున్నారు. మరి ఏం చేయాలి? ఏం చేస్తారు, జనాలు ఆలోచించాలి. వ్యవసాయం ఎందుకు ఈ దేశానికి అవసరమో తాత్కాలికంగా నేను తర్వాత కొంతకాలానికి వ్యవసాయ రంగంలో కూడా ఒత్తిళ్లు పెరుగుతాయి. వ్యవసాయ రంగంలో కూడా రకరకాల మార్పులు వచ్చిన కొద్దీ ఉండే ఎంప్లాయ్మెంట్ తగ్గుద్ది. కానీ ఏంటంటే ప్రస్తుతానికైతే కొంతకాలం పాటు ఈ దేశ యువజనుల్ని కొంత క్షేమంగా కాపాడుకునే అవకాశం దానిలో ఉంది. పైగా నిపుణతలు ఎటుకూడి మనకి తక్కువే. గ్రామీణ ఎంప్లాయీస్ యువకులు కూడా పెద్దగా అనవసరమైన కళ్ళని కంటల్లా వాళ్ళు. గ్రామీణ యువకులు కూడా ప్రధానంగా వాళ్ళు కోరుకుంటున్న ఎంప్లాయ్మెంట్ ఏంటంటే ఇక్కడ మీకు చిన్న మ్యానుఫ్యాక్చరింగ్లో, అంటే చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్ ఎక్కువ ఉండవు. చిప్స్ తయారు చేసే ఫ్యాక్టరీ కావచ్చు, ఇంకోటి ఏదైనా చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమల్లో ఉద్యోగాలు కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళు ఏం కళల ఆకాశంలో కంటల్లా, ఇంజనీర్లు అయిపోయి అది చేస్తాం అనుకోవటల్లా. ఇప్పుడు వాళ్ళకి తెలుసు వాళ్ళ పరిమితి ఎంత ఉంది, మనకి ఎంత చేసుకుంటామని. అలాగే వాళ్ళు కోరుకుంటున్న రీటైల్ రంగంలో చిన్న వ్యాపారం పెట్టుకుంటారు, చిన్నది అమ్ముకుంటారు. అలాగే బిజినెస్ ఏమో ఇట్లాంటిది ఇవి కోరుకుంటున్నారు వాళ్ళు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది మీకు? గ్రామీణ వ్యవసాయం, దాంతోపాటు అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ గ్రామీణ ప్రాంతాల్లో అక్కడే ఉండి ఇప్పుడు బయటికి రావాలని కూడా అనుకోవట్లేదు కదా, దెబ్బతిన్నారు కదా కోవిడ్ అనంతర కాలంలో, బయటికి రావాలనుకోవట్లా, అక్కడే ఉంది. మీరు అక్కడి నుంచి మొదలు పెడితే ఆ తర్వాత కాలంలో నెమ్మదిగా ఎప్పటికైనా. ఇక్కడ సార్ ఒక ఉదాహరణ, ఆస్ట్రేలియా ఉంది, జర్మనీ ఉంది, జపాన్ ఉంది. జర్మనీ జపాన్ విధ్వంసమై మళ్ళీ పునర్నిర్మాణం జరిగిన దేశాలే. అక్కడ వ్యవసాయం ఉన్నది. ఆ దేశ భూభాగానికి, ఆ దేశ జనాభాకు, అక్కడున్న కార్పొరేట్లకు ఒక మాట అనుకుందాం, వాళ్ళు సస్టైన్ అవుతున్నప్పుడు మనం ఎందుకు కాలేదు? మీరు అన్నది ఇక్కడ మీరు ఒకటి మార్కెట్ లేదు, ఇంతమంది అమ్ముకోవడానికి మార్కెట్ లేదు. చైనా ఒకటే కాకపోవచ్చు, మీరు చెప్పిన దేశాలు కూడా కలిపితే అదనంగా ఈ చిన్న ఉత్పత్తిలో వాటన్నిటికీ అమ్ముకోవడానికి మార్కెట్ అంతకే అయిపోయింది. ఎందుకంటే లేదు, సాచురేషన్, డిమాండ్ లేదు, అంతకంటే ఏమీ లేదు. రెండోది మీరు అన్న వాళ్ళు డిస్ట్రాయ్ అయ్యారు. మీకు ఒకసారి మీరు ఒక స్థాయికి చేరుకున్న తర్వాత పడిపోయినా కానీ మళ్ళీ అదే స్థాయి నుంచి ప్రయత్నం మొదలు పెడతారు. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ దెబ్బతింది, కానీ జర్మనీ అప్పటికే పారిశ్రామిక దేశం. రెండో ప్రపంచ యుద్ధం అవగానే అది వ్యవసాయంలోకి వెళ్ళిపోదుగా, మళ్ళీ పరిశ్రమలు నిర్మించుకుంటుంది. ఎందుకంటే దానికి ఉన్న మ్యాన్ పవర్, స్కిల్స్ అన్నీ ఆ లెవెల్లో ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు కూడా అక్కడే ఉంటాయి. ఆల్రెడీ ఒక స్థాయికి వచ్చిన వాళ్ళు దెబ్బతిన్నా ఆ స్థాయి నుంచే మొదలవుతారు వాళ్ళ ఆలోచన రివర్స్లో. మళ్ళీ వెళ్ళి వ్యవసాయంలో ప్రిమిటివ్ వ్యవసాయంలాగా అనుకోరు కదా. ఇది కల్చరల్గా వాళ్ళకు ఒక కల్చరల్ లెవెల్ వచ్చి, మనకేముంది కల్చరల్ లెవెల్, ఇంకా వ్యవసాయక దేశంగానే ఉన్నాం. పరిమితులు, సాంకేతిక పరిజ్ఞానం తాలూకు కల్చర్ ఎంత వచ్చింది? మొబైల్ ఫోన్ వస్తే మనమంతా సాంకేతికంగా ఏదో అడ్వాన్స్ అయిపోయాం కాదు, భ్రాంతులకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏంటంటే మనకున్న పరిస్థితులు ఇప్పుడు దీన్ని ఇక్కడి నుంచే నెమ్మదిగా పైకి మెట్లు ఎక్కించుకుంటే వెళ్ళాలి. ఈ ఊరికి ఉదాహరణ వెళ్ళాలి. అంతేగాని వాళ్ళు ఎప్పుడో మెట్లు ఎక్కిన వాళ్ళు వాడు పడిపోయారు కాబట్టి లెగవగానే మళ్ళీ ఇట్లా అనేది, వాళ్ళు లెగవగానే మళ్ళీ పారిశ్రామిక రంగంలోకి వెళ్ళారు. వ్యవసాయ రంగంలోకి అయితే మళ్ళీ జారిపోరు కదా. మరి వాళ్ళు వ్యవసాయ రంగం ఎట్లా ఉంది, స్థితిగతులు ఏమిటి? ఉన్నాయి, బాగానే ఉంటాయి. వాళ్ళకి ఎక్కువ మంది పనిచేయరు మనలాగా. వ్యవసాయ రంగంలో తక్కువ లేబర్ ఉంటారు, తక్కువ పనిచేసే రైతులు చాలా తక్కువ మంది ఉంటారు, స్వల్పం. ఆ దేశం డేటా నాకు అమెరికాది అయితే 3%, అన్ని దేశాల డేటా మన దగ్గర లేదు, కానీ చాలా తక్కువే ఉంటారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన తర్వాత ఆ పరిశ్రమలోకి వెళ్ళిపోయి ఉంటారు, నగర ప్రాంతాల్లోనే ఉంటారు, లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రకరకాల ఇతర ఉపాధులు, లేకపోతే వ్యవసాయంలో తగ్గారు జనా. ఇదే దానికి ఇప్పుడు మీరు ఇందాకన్న ఉదాహరణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక అవి పోతాయి. మీకు నేను చెప్పేది ఒకటి, ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది ఇంపాక్ట్, ప్రపంచవ్యాప్తంగా పోతాయి. నేను దానికైతే నా ఉద్దేశం వేరే దారి, దాని ఉద్దేశం నాకు అదంతా వేరు, ఆ కథ వేరు, అది వదిలేయండి. నేను చెప్పేది ప్రపంచానికి అంతటికీ ఈరోజు ఏదో వ్యవసాయం పెట్టేస్తుంది, ఉద్యోగాన్ని ఇస్తుంది చెప్పటల్లా. ఆ సంక్షోభం అన్ని దేశాల్లో ఉంటుంది.
నిరుద్యోగ సంక్షోభం అన్ని దేశాల్లో పెరుగుద్ది ఉంటుంది. దానికి దారి నా లెక్కలో సోషలిజం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నా లెక్కలో సోషలిజం. రేపు పొద్దున ఇదే చెబుతారు అందరూ కూడా. మళ్ళీ సోషలిజం తప్పితే ఇంకో దారి లేదు. అది కాసేపు పక్కన పెట్టండి. ఉద్యోగాలు కావాలి, జనాలు బతకాలంటే సోషలిజం తప్పితే దారి లేదు. కాసేపు అది పక్కన పెడితే భారతదేశంలో ప్రస్తుతానికి ఈ పాలకవర్గం ఇప్పుడు సోషలిస్ట్ గవర్నమెంట్ ఏం లేదు కదా ఇక్కడ. సోషలిజం రాజ్యాంగంలోనే ఉండద్దు అంటున్నారు కదా ప్రియాంబుల్లో. మరి అట్లాంటి వాళ్ళు చేయగలిగింది సోషలిజం వద్దు సార్, మనకి సోషలిజం వద్దు. చైనాలో ఏదో ప్రయత్నం అనుకుని వాళ్ళు క్యాపిటలిజంలోకి వచ్చేసారు కదా. క్యాపిటల్ అది వేరే, ఇంకో చర్చ అది పెడదాం కావాలంటే, ఇంకో చర్చ చైనా క్యాపిటలిస్టా కాదా అనేది. అయితే భారతదేశంలో మీకు సోషలిజం వదిలిపెట్టండి, వీళ్ళకి అసలు ఇష్టమే లేదు కదా సోషలిజం, ప్రియాంబుల్లో వద్దు. సోషలిజం వదిలిపెట్టి మీ చేతుల్లో మీ మనుగడ కోసం రాజకీయాల్లో మీరు గెలవాలన్నా మళ్ళీ అధికారంలోకి రావాలన్నా, ఈసారి మొన్న రైతుల దెబ్బకు కూడా పోయారు కదా. రైతుల దెబ్బ కూడా ఉంది కదా 240 వెనక. రైతుల దెబ్బ కూడా చాలా పడింది కదా. మరి ఇట్లాగే ఈసారి ఇంకా అసలు మొత్తం ఊడిపోకుండా మీరు ఇలాగే ఉండాలంటే ఆ వ్యవసాయ రంగం సంగతి చూడండి. అక్కడ చూస్తే కొన్నాళ్ల పాటు ఈ దేశం ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమొచ్చినా కొన్నాళ్ల పాటు అయితే గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి ఉంటుంది, నడుస్తుంటుంది కదా. ఆ తర్వాత ఆలోచించుకోవచ్చు. ముందు జనం చచ్చిపోరు. ఇప్పుడు ఇక్కడ మనం గత ఇంటర్వ్యూలో ఒక మాట అనుకున్నాం, రైతుల విషయంలో కేసీఆర్ ఒక ప్రయోగం బాగుంది అని మీరు అన్నారు, బర్డెన్ తగ్గించిందని. రేవంత్ రెడ్డి కూడా ఇవాళ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం, రైతు భరోసా ఇస్తా అని చెప్తూ ఉండడం, ఇవి తెలంగాణ రైతాంగానికి ఊతమిచ్చేవి, నిలబెట్టేటివి. కాసేపు నేను మాట్లాడినది ఎందుకంటే ఈ టాపిక్లో దాన్ని కలిపితే నా అభిప్రాయాలు గతంలో కూడా మీకు చెప్పున్నాను స్పష్టంగానే. ఈ టాపిక్ అది కలిపితే మళ్ళీ మొత్తం రాజకీయ రంగం ఊలుకుంటే మనం చెప్పే మెసేజ్ అనేది ఒక రాజకీయ సెక్షన్ మాత్రమే. జనాలు ఎలా ఉన్నారంటే సెక్షనల్గా తయారైపోయి నాకు ఇష్టమైన నాయకుడి గురించి వీటి ఇష్టాన్ని వాళ్ళు మంచిగా మాట్లాడితేనే ఇది అనేది ప్రస్తుతం టాపిక్ వదిలిపెడదాం. ఓవరాల్గా ఈ టాపిక్ అనేది జనాలకు కావాల్సిన టాపిక్ మాట్లాడడం, దానిలో సెక్షనల్ రాజకీయాలు కేసీఆర్ మనం పెట్టాలి. అంటే తాత్కాలికంగా అయినా సరే ఇవాళకున్న దాంట్లో ఈ దేశ జనాభాకు ఇక్కడ వ్యవసాయ రంగం మీరు అనేది గవర్నమెంటు అనివార్యమైనా సరే ఒకవేళ బతికించుకోవాలి, ప్రజలకు ఇవ్వాలంటే కనుక ఏ మెజర్స్ తీసుకుంటే మీరు ఒక మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వండి సార్. ఇవ్వట్లేదు కదా. స్వామినాథన్ కమిటీ చెప్పిన C2+50 అడ్వైస్ సూచన చేయడం కొంచెం మినిమం అదే సూచన. స్వామినాథన్ కమిటీయే చెప్పింది కదా C2+50%. అంటే ఆ రైతు కౌలు, అది మామూలు రైతు కౌలుకి ఇస్తే వచ్చేదో లేకపోతే ఏంటో దాని మీద భూమి మీద వచ్చే ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. అన్ని కలిపి C2+50. నేను ఇమీడియట్గా ఫార్ములా చెప్పకపోయినా C2+50. మరి ఇక్కడ ధరలు పెరిగి ఇక్కడ ఇప్పుడు అక్కడ ధరలు పెరిగితే కార్పొరేట్లు జీతాలు పెంచాల్సి వస్తుంది చెబుతున్నా కదా సార్. పెంచుతారు సార్, పెంచాలి. కార్మికులకు ఆ పవర్ వస్తే వాళ్ళ లాభాలు తగ్గించుకోవాలి. లాభాలు తగ్గితే అమ్మకాలు పెరగటల్లా మీకు ఎంతమంది కొంటే కార్పొరేట్లకు అమ్మకాలు డిమాండ్ పెరిగింది కదా సార్. మార్కెట్లో గ్రామీణ ప్రాంతాలు అమ్మకాలు పెరుగుతాయి కదా. మీరు అంత గుడ్డిగా వాళ్ళంతా ఇప్పుడు కార్పొరేట్ల తాలూకు ఈ గుడ్డితనం వల్లే కూర్చొని కొమ్మని నరుక్కుంటున్నాయి కార్పొరేట్లు. ఇప్పటికిప్పుడు పోగేసుకోవాలనే దానివల్ల జనాన్ని నాశనం చేసి ఆఖరికి వాళ్ళు కూడా నాశనం అవుతున్నారు. చివరి ముక్క ఒకటి, మీకు డిమానిటైజేషన్ తర్వాత, GST తర్వాత, కోవిడ్ అనంతర కాలంలో కార్పొరేట్ల లాభాలు, అది కూడా కార్పొరేట్ ట్యాక్స్ కూడా తగ్గించారు 10% 2019లో. ఇప్పుడు తర్వాత కార్పొరేట్ లాభాలు కొంతకాలం ఇప్పుడుగా పెరిగినాయి. ఇప్పుడు ఈ Q1 తర్వాత మీరు Q1 ఇంకా ముందు నుంచి కూడా ఏప్రిల్ జూన్ కాలంలో ఈ సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ లాభాలు పడిపోతున్నాయి కార్పొరేట్లే. మళ్ళీ ఎందుకు పడిపోతున్నాయి అంటే వీళ్ళు విపరీతంగా GST తెచ్చి, డిమానిటైజేషన్ తెచ్చి, కోవిడ్ కాలంలో చిన్న వ్యాపారస్తుల్ని, MSMEని, మీడియం అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ని సర్వనాశనం చేసేసారు. డిమానిటైజేషన్ కాలంలో క్యాష్తో ట్రాన్సాక్షన్స్ చేయాల్సిన కాలం పోయింది. వాళ్ళు చేయలేకపోయాం కదా. చేయలేకపోయినప్పుడు అన్నిటికీ ఆన్లైన్, POP, పాయింట్ ఆఫ్ పర్చేజ్ మెషిన్ ఇవన్నీ వచ్చేసరికి చిన్న వ్యాపారస్తులు ఎవరి దగ్గర ఏం లేవు. ఆ రోజు ఏం లేవు కదా, UPI ఏం లేవు. మొత్తం పోయారు మార్కెట్లోంచి అమ్ముకోలేక. పెద్ద వ్యాపారస్తులు మన సూపర్ మార్కెట్ పెరిగిపోయినాయి. రెండోది ఆ తర్వాత కాలంలో GST తెచ్చాడు. GST తెస్తే మనకేమైంది, ఇక్కడ మన లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ అంతా పోయారు. ఎందుకు? లోకల్ మ్యానుఫ్యాక్చరర్ ఒక ఉదాహరణ, కూలర్ తయారు చేసుకునేవాడు ఉన్నాడు. కూలర్ తయారు చేసి లోకల్ మార్కెట్లో రోడ్డు పక్కన పెట్టి అమ్ముతాడు. బ్రాండెడ్ కూలర్ కంపెనీలు ఉన్నాయి, రకరకాల పేర్లు, సింఫోనీ, రకరకాల పేర్లు. బ్రాండెడ్ కూలర్ కంపెనీ రేటు ఈ లోకల్ మార్కెట్ రేట్ కంటే తక్కువ. కానీ జనాల్లో చాలామంది డబ్బులు అంత పెద్ద లేని వాళ్ళు బ్రాండెడ్ కాకుండా రోడ్డు పక్కన ఆ కూలర్ కొనేవాడు. మీకు GST ఐడి వచ్చిన తర్వాత వాడిని కూడా రా GSTలోకి వచ్చేయంటే వాడి మీద ట్యాక్స్ వేస్తే వాడు అమ్మలేడు. వాడు వెళ్ళిపోయాడు మార్కెట్లోంచి. అమ్మకాలు లేవు, ఆ పోయినాయి. కానీ నేను కొనాలి కదా మా కస్టమర్ని, వాళ్ళు ఉండాలైపోయినా నేను పోయి మళ్ళీ పెద్దోడి దగ్గరే కొంటున్నా. ఇప్పుడు బ్రాండెడే కొనుక్కోవాలి, మా పక్కన లేనప్పుడు. పెరిగాడు ముందు వీడు, నేను బ్రాండెడ్ కొంటున్నా కదా, వీడు లాభాలు పెరిగిపోయినాయి. కానీ అటు నాశనమైన జీవితాలు, ఉద్యోగాలు పోయిన వాళ్ళు, ఆదాయాన్ని పోయిన వాళ్ళు, వాళ్ళ కొనుగోలు శక్తి పడిపోయింది. కొంతకాలానికి అది బయటపడుతుంది. ఇప్పుడు జనాలు పడిపోయి, నిరుద్యోగం పెరిగి, సమస్యలు పెరిగి, జనాల కొనుగోలు శక్తి పడిపోయి ఈ లాభాలు పడిపోతున్నాయి. ఇప్పుడు కూర్చున్న కొమ్మని నరుకున్నావు. లాభాల దురాశ అది. వాళ్ళు నాశనం చేస్తున్నారు. మరి కార్పొరేట్లో కూడా డిమాండ్ వస్తుంది. మీకు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం పెరిగి వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగి నగర కార్పొరేట్లో కూడా బాగుంటుంది. అది బాగుంది సార్. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇక్కడ వ్యవసాయ రంగం నిజంగానే వ్యవసాయ రంగంలో ఉన్న వారిని ఆదుకునేందుకోసం లేదా వ్యవసాయ రంగానికి మరింత ఊతమిస్తే గనక అది మొత్తం ఆర్థిక వ్యవస్థకే ఎట్లా బలాన్ని ఇస్తుందో వారు చాలా చాలా ఉదాహరణలతో చెప్పింది. ఇది బహుశా భారత వ్యవసాయ రంగాన్ని, వ్యవసాయ రంగంలో ఉపాధిని, దాని అనుబంధంగా కార్పొరేట్లో అనుబంధంగా ఉన్న ఉద్యోగ రంగం, సేవా రంగం ఇవన్నీ బలపడాలి, విస్తరించాలి, నిలబడాలి అంటే కనుక మళ్ళీ వ్యవసాయ రంగం దగ్గరికి వెళ్ళాలి. ఎట్లా వెళ్ళాలి, ఎందుకు, ఏమిటా అనివార్యత అనేది వారి అనాలసిస్, వారి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.